చాలా యంగ్ పీపుల్కి బ్యాక్ ఇన్ ఇండియా అయితే కనుక పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు ఉందా లేదా అని చూస్తారు. అమెరికాలో సొంత ఇల్లు ఉండడం మ్యాండేటరీయా? ఒక పిల్లని ఇవ్వాలి అంటే సొంత ఇల్లు ఉండాలా అబ్బాయికి? ఓ మై గాడ్, ఆలోచిస్తున్నది ఎట్లా పొలైట్గా పెట్టాలా అని. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ టంగ్ టైట్ ఆర్ ఎనీథింగ్, ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ వర్డ్స్. మళ్ళీ అడుగుతా, is it really mandatory to have a own house in the USA to marry a girl or woman? ఓకే, నేను కొంచెం బ్యాక్ హిస్టరీ ఇచ్చి దెన్ ఐల్ కమ్ టు మై పాయింట్. Sure. When I got married, my husband, he just graduated MTech, Usman University. He was barely 22 or 23. తల్లిదండ్రులు ఇల్లు తప్పించి ఏం లేకుండా మా ఆయనకి, అది కూడా సిద్దిపేటలో ఉండే ఇల్లు. అది మాది ఇల్లు అన్నట్టు కూడా కాదు. మేము హైదరాబాద్లో ఉండి ఈ రెంటో ఆ రెంటో అనేది పోతా ఉన్నాం, మూవ్ అవుతాను. బై ద ఏజ్ ఐ థింక్ హీ వాస్ 25 అనుకుంటా, హీ బాట్ హిస్ ఫస్ట్ అపార్ట్మెంట్. సైన్ చేసేసాడు, అంతా చేసేసాడు. 2 months బిఫోర్ ద క్లోజింగ్ హీ కేమ్ టు యుఎస్. 2 months బిఫోర్ ద క్లోజ్. ఆయన ఇల్లు కూడా చూడలేదు, జస్ట్ బోన్స్ చూశాడు అంతే. అది కూడా లాస్ట్ ఇల్లు, సెకండ్ టు లాస్ట్ ఇల్లు ఉండే. ఒకటి 4th floor, ఒకటి 1st floor, బికాస్ half of the house was being taken by the elevator. I think this is a life story. నాకు ఎప్పుడు 2 ఇండ్లు ఉంటాయి చాయిసెస్కి. సో మేము 1st floor తీసుకున్నాము, అది అయిపోయింది. నేను గృహప్రవేశం చేసేసి నేను యూఎస్కి వచ్చేసా. నేను కూడా ఇంట్లో కాపురం చేయలేదు. And the moral of the story is, కట్టుకున్న మొగుడు ఆడపిల్లని మంచిగా చూసుకుంటాడా లేదా అది చూడాలి. స్తోమత ఉందా కట్టుకున్న పిల్లాన్ని పోషించడానికి అని చూడాలి. నీ వెనుక ఆస్తి ఎంత ఉంది, నీ వెనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూశారు అని అంటే, ఐ థింక్ దట్ ఈస్ అ రాంగ్ గర్ల్. దీనికి నేను ఆడపిల్ల పేరెంట్స్ అయ్యి మీరు అట్లా ఆలోచిస్తున్నారు అని అంటే, ఇప్పుడు నాకు ఆడపిల్ల ఉంది, మగపిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు నా కొడుకుని నేను పెళ్లి చేయాలి, ఆడపిల్లలు అట్లా ఆలోచిస్తున్నారంటే నా కొడుకు యాసెట్స్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫ్లిప్ చేస్తాను, నా కొడుకుకి ఆస్తి ఉంది, అంత ఉంది, మీ పిల్లని నచ్చాడు, ప్రీనప్ చెయ్యండి అని అంట నేను. ఓకే.